హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కర్రీ ములక్కాడ మటన్ కర్రీ ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఇదిగోండి, ముందుగా కళాయి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాసేపు నూనె కాగనిచ్చి అందులో వేసేసుకోవాలి. 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందులో వేసేసుకోవాలి. ఇవి చక్కగా దోరగా వేగనివ్వాలి. ఇదిగోండి, ఇక్కడైతే ఏగిపోయాయి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో మటన్ వేసుకోవాలండి. వేగిన తర్వాత మటన్ వేసుకోవాలండి. చక్కగా కడిగి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. కలిపిన తర్వాత నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళన్నీ ఉడకనివ్వాలి మటన్కి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ములక్కాడలు చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ములక్కాడలు ఇలా కోసి పెట్టుకోవాలి. శుభ్రం కడిగి తీసుకోవాలి. పైన పీస్ అంతా శుభ్రంగా తీసేయకూడదండి, కొంచెం ఉంచుకోవాలి. పీచు పదార్థం కదా ములక్కాడ. మటన్ చూద్దాం ఇప్పుడు. అదిగోండి, ఇందులో నీళ్ళు అయితే మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ములక్కాయలు వేసుకుందాం. ముందు 2 టమాటాలు కోసేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ములక్కాడలు వేసుకోవాలి. ఈ టమాటా రసంతోనే ఉడుకుతాయి అవి కాసేపు. ఇవి కూడా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, తగినంత కారం, 3 స్పూన్లన్నర వేసుకున్నాను. ఉప్పు కారం వేసేసిన తర్వాత మళ్ళీ శుభ్రం కలుపుకోవాలి. కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే ఆ టమాటా రసంతో మటను ములక్కాడ ఉడుకుతూ ఉంటుంది. ములక్కాయ చిదురు అవ్వకుండా ఉండాలి, లేకపోతే మటన్లో పుల్లలుగా ఉంటుంది కూర. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు, చిన్నుల్లిపాయలు, ధనియాలు, అల్లం, కొంచెం ఎండు కొబ్బరి, ఇవి మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి చిప్పు చూపిస్తున్నాను, అదంతా వేయకూడదండి, కొంచెం ఒక మొక్క వేసుకోవాలి. ఈ 4 దినుసులు మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. అందులో ఉన్న నీరంతా ఈరిపోయింది. మనం మళ్ళీ నీళ్ళు పోసుకుందాం. మటన్ ఉడకాలి కదా, ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటే ములక్కాయ మళ్ళీ చిదురైపోయిద్ది. తగినంత పోసుకోవాలి. సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, ఉడికిన తర్వాత కొంచెం ఇలా ఉంది. మనం ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇదిగోండి, ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు నీళ్ళు దగ్గర పడినాక మనం పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసుకొని కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, మళ్ళీ తీసి చూసిన తర్వాత చక్కగా కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి, లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసుకొని, ధనియాలు, కొంచెం చెక్క, 2 లవంగాలు మొత్తం కొంచెం వేపుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పొడి. దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి.
అదిగోండి మొత్తం కలిపి పెట్టుకొని కాసేపు సిమ్లోనే ఉడికేసుకుందాం. ఇదిగోండి ములక్కాయ ముక్క చిదురవలేదు, అలా ఉండాలి. చిదురైతే కూర అంతా పుల్లలుగా ఉంటుంది, బాగోదు. ఇదండి, ఇదిగోండి మటన్ ములక్కాడ కూర చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఈ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో మంచి కర్రీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.